పల్లెటూరి అందాలు. పల్లెటూరులో సాంప్రదాయాలు అన్నీ పాటిస్తూ ఉంటారు. పూజలు కూడా బాగా చేస్తారు. జనాభా తక్కువగా ఉంటారు అనే కానీ ఉన్నంతలో సంతోషంగా ఉంటారు. వాళ్ళకి తెలిసినదల్లా ఒక్కటే, ముందు కష్టపడదాము, ఆ తర్వాత మన కష్టానికి తగిన ఫలితం వస్తుంది అని అనుకుంటూ ముందుకు వెళ్తారు. పల్లెటూరులో జనాభా లేకపోయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పట్టణం వాళ్ళు పల్లెటూరికి వస్తే అంత తేలికగా పల్లెటూరుని వదిలి వెళ్ళరు. పట్టణం వాళ్ళు సెలవుల సమయంలో పల్లెటూరికి వస్తే మళ్ళీ తిరిగి వెళ్ళరు. అంతలా ఆకట్టుకుంటాయి. పల్లెటూరికి అందం పొలాలు, రైతులు, ఇంకా చెరువులు, చిన్న చిన్న కాలువలు కూడా ఉంటాయి. పల్లెటూరులో రైతులు చాలా కష్టపడుతుంటారు. పిల్లలు ఆడుకోవడానికి ఖాళీ ప్రదేశాలు చాలా ఉంటాయి. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు సరదాగా ఉంటారు. పల్లెటూరులో ఉన్నట్లు పట్టణంలో ఉండదు. పల్లెటూరు వాళ్ళు పట్టణంలో ఉండాలంటే కొంచెం ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అన్ని చోట్ల ఉండలేరు. పట్టణం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సర్దుకుపోతారు. కారణం ఎందుకంటే పట్టణంలో ఉండేవాళ్ళు ఇరుకుగా ఉన్నట్లు ఫీల్ అవుతారు. ఇలాంటి వాళ్ళు పల్లెటూరును బాగా ఇష్టపడతారు. ఇంతవరకు చూడని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి పల్లెటూరును చూడండి. పల్లెటూరు వాళ్ళకి వ్యవసాయం పనుల్లో రాని పనంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. పంటలు పండించాలి అన్నా వాళ్ళ తరువాతే ఎవరైనా. పల్లెటూరులో శ్రీరాముని కళ్యాణం, సంక్రాంతి సంబరాలు, వినాయక చవితి పండుగలను బాగా జరుపుతారు. ఊరు అంతా ఒక్క మాట మీద ఉండి పండుగలను జరుపుతారు. పట్టణం వాళ్ళు కోట్లు సంపాదించిన ఆనందంగా ఉండలేరు. ఆనందం కోసం వెతుక్కుంటారు. పల్లెటూరి వాళ్ళు కోట్లు సంపాదించకపోయినా సంతోషంగా ఉంటారు. వాళ్ళు కోట్లు సంపాదించకపోవచ్చు, కోట్లాది ప్రజలు తినడానికి కావలసిన ఆహారాన్ని పండిస్తున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని గర్వంగా చెప్పుకోవచ్చు, కానీ అలా చెప్పుకోరు. కారణం పల్లెటూరి వాళ్ళు కదా, తగ్గి ఉంటారు. వాళ్ళకి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు. నేను మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పల్లెటూరి వాళ్ళను చులకనగా చూడడం మానేయండి. వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా అందరి కోసం కష్టపడతారు. వాళ్ళని నిండు మనసుతో గౌరవించండి. ఏమి తెలుసు నీకు పల్లెటూరి అందాలు? ఒక్కసారి పాదం మోపితే వెనక్కి తీయనివ్వను. కష్టపడేవాడు నాకు మిత్రుడు, నాకు అండగా ఉంటారు ఎప్పుడూ ఆ రైతులు.